హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 14, 15, 16, 17 తేదీల్లో ఒక స్త్రీ వలన మీకు జరగబోయేది ఇదే. దయచేసి మీరు చేస్తున్న పనిని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోని చాలా ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఆ ఒక్క అద్భుతం, దేవుడా నా రాత మారదా అని పెట్టుకున్న కన్నీటి ప్రార్థనలకు జవాబు రాబోయే 4 రోజుల్లో మీకు దొరకబోతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న నరకం, మీరు పడుతున్న అవమానాలు, వాటన్నింటికీ ఈ 5 రోజుల్లో శాశ్వతంగా తెరపడబోతుంది. విశ్వం మీకోసం ఒక గొప్ప బహుమతిని సిద్ధం చేసింది. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయే 4 రోజుల్లో ఒక స్త్రీ, అది ఒక అపరిచిత వ్యక్తి, మీకు ముందే పరిచయం ఉన్న ఒక స్త్రీ కావచ్చు, ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె రాకతో మీ తలరాత పూర్తిగా మారిపోబోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యాన్ని చెప్తుంది, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ రహస్యాన్ని మీ ప్రాణం పోయినా సరే మీ కన్నవారికి కానీ, మీరు కట్టుకున్న వారికి కానీ, మీ ప్రాణ స్నేహితులకు కానీ ఎవరికీ చెప్పకండి. చెబితే మీ చేతి దాకా వచ్చిన ఆ రాజయోగం, ఆ అదృష్టం క్షణాల్లో కళ్ళ ముందే మాయమైపోతుంది. నేను మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని నా అనుభవంతో చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎక్కడా 1 సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏమిటి, ఈ 4 రోజుల్లో మీరు ఏం చేయాలి అన్నీ మీకు పోసగుచ్చినట్లు వివరంగా చెప్తాను. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరి కొంతమంది మీ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల మీ మైండ్ పాజిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది. ఆ విశ్వశక్తి మీకు అండగా నిలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. వృశ్చిక రాశి వారు ఇప్పుడు మీ గురించి, మీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఇవి వింటుంటే ఇది నా జీవితమే కదా, నా గురించే చెప్తున్నారు కదా అని మీకు అనిపించక మానదు. మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్న యోధుల్లా ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తారు, నలుగురిలో సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ లోపల అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటారు. మీకు ఉన్న బాధలు పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి. అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు అందరికీ మంచి చేస్తారు. మీ చేతిలో 10 రూపాయలు ఉంటే అందులో 8 రూపాయలు ఇతరుల కష్టాన్ని తీర్చడానికే ఖర్చు పెడతారు. మీ వాళ్ళు కష్టాల్లో ఉంటే మాత్రం మీ ప్రాణమైనా ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకుంటారు. కానీ తిరిగి మీకు ఏం దొరుకుతుంది? ఈ రాశి వారికి మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరికోసమైతే మీ నిద్రను, మీ డబ్బును, మీ జీవితాన్ని త్యాగం చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. అవసరానికి వాడుకొని మీ అవసరం తీరిపోగానే మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేశారు. నేను ఇంత సహాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞతాభావం లేదా అని మీరు లోపల కుమిలిపోయారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు. చేతికి డబ్బు వస్తుంది, కానీ వచ్చినట్లే మాయమైపోతుంది. అనవసరమైన ఖర్చులు. ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పుల పాలయ్యారా, లేదా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింది. రాత్రి నిద్ర లేదు, ఉదయం లేస్తే ఏంటో తెలియని ఒక ఆందోళన. గుండెల్లో ఎవరికి చెప్పుకోని భారం. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది దేవుడా, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను? నా నిజాయితీకి నాకు దొరికిన శిక్ష ఇదేనా అని మీరు ఎన్నో రాత్రి దిండు తడుపుకుంటూ ఏడ్చారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు గ్రహాలు ఎప్పుడూ మీకు ఒకేలా ఉండవు. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు, కర్మఫలదాత అయిన శని భగవానుడు, గురు భగవానుడి యొక్క అద్భుతమైన సంచారం వలన మీ కర్మఫలం పండింది. మీ కష్టాల కోట ముగిసిపోయింది. మీ ఏడుపులు, మీరు పడిన బాధలు ఇక చాలు. మీ కన్నీటి ఖాతా క్లోజ్ అయిపోయింది. ఇకపై మీది రాజయోగం. మీరు పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకు విశ్వం 100 రెట్లు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది. దానికి నాంది ఈ రాబోయే 4 రోజులు. ఈ రాబోయే 4 రోజులు అంటే మార్చి 14, 15, 16, 17, 18 తేదీల్లో మీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సమయం.
అష్టలక్ష్ముల్లో ఒకరైన ధనలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ ఆఫీసులో పనిచేసే సహోద్యోగురాలు కావచ్చు, మీ బంధువుల్లో ఎప్పటి నుంచో మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, లేదా రోడ్డు మీద మీకు తారసపడే ఒక అపరిచిత మహిళ కావచ్చు. మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఒక వృద్ధురాలు కావచ్చు, లేదా మీ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మీకు పరిచయం అయ్యే ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకు అకారణంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా మీ బుర్రలో ఉన్న గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి మీకు ఒక మాట చెప్తుంది. అదొక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఆమె చెప్పే ఆ ఒక్క మాట చీకటి గదిలో వెలిగిన దీపంలాగా మీ మెదడులో ఒక కరెంట్ షాక్ లాగా తగిలి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది. అది మీ కెరియర్లో ఒక పెద్ద జంప్ కావచ్చు, వ్యాపారంలో ఒక గొప్ప డీల్ కావచ్చు, కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, లేదా ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన మీ డబ్బు మీకు తిరిగి రావటం కావచ్చు. మొత్తానికి ఆమె మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు దయచేసి నా మాటలు చెవిన పెట్టి వినండి. మీరు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని మళ్ళీ పాతాళానికి తోసేస్తుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశాన్ని లేదా ఒక రహస్యాన్ని చెప్తుంది. అది మీ భవిష్యత్తును బంగారంగా మార్చే రహస్యం. ఆ రహస్యం లేదా ఆ శుభవార్త తెలిసిన వెంటనే మీలో ఎనలేని సంతోషం కలుగుతుంది. అమ్మయ్య, ఇక నా కష్టాలు తీరిపోయాయి అని మీ మనసుకు సంతోషంగా ఉంటుంది. అయితే మనిషి సహజ నైజం ఏంటంటే సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అనుకుంటాడు. కానీ మీరు ఆ తప్పు అసలు చేయొద్దు. ఆ స్త్రీ చెప్పిన రహస్యాన్ని, ఆ అవకాశాన్ని అది పూర్తిగా మీ చేతికి వచ్చి ఆ పని 100% పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ప్రాణం పోయినా సరే మీ పెదవి విప్పకండి. నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? మీ వృశ్చిక రాశి మీద ఇప్పుడు చాలామంది నరదృష్టి, అసూయపడే వారి కళ్ళు మీ మీద ఉన్నాయి. మీరు బాగుపడుతున్నారు, మీకు డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరిపోతున్నాయి అని తెలిస్తే చాలు మీ చుట్టూ ఉన్న వారి కడుపు మండిపోతుంది. పైకి నవ్వుతూనే లోపల కుళ్ళుకుంటారు. వీడు ఎక్కడ పైకి వచ్చేస్తాడో అని భయపడిపోతారు. వారి ఏడుపు, వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ పనిని మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక నానుడి ఉంది. గుప్తంగా ఉంచిన కార్యమే ఎప్పటికీ విజయవంతమవుతుందని. మీ భార్య లేదా భర్తకు కూడా ఆ పని పూర్తయిన తర్వాతే సర్ప్రైజ్ లాగా చెప్పండి. మీ స్నేహితులకు, చుట్టాలకు అసలు చెప్పకండి. మీరు ఆ రహస్యాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. ఒక విత్తనం భూమి లోపల చీకట్లో రహస్యంగా మొలకెత్తుతుంది. దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. మీ అదృష్టం కూడా అంతే. దయచేసి నేను చెప్పిన ఈ ఒక్క నియమాన్ని తప్పకుండా పాటించండి. తద్వారా మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయే ఈ 4 రోజుల్లో మీ దినచర్య ఎలా ఉండబోతుంది, మీకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో రోజువారీగా చెప్తాను. ఈ మార్పులను మీ జీవితంలో ముందే గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. మొదటి రోజు డే 1 అంటే మార్చి 14వ తేదీన మీ మనసులో ఏదో తెలియని ఒక ఆనందం మొదలవుతుంది. మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. చికాకులు, ఒత్తిడి తగ్గుతాయి. ఇదే రోజు మీకు ప్రకృతి నుంచి ఒక సంకేతం అందుతుంది. ఏదైనా ఒక మంచి పనికి మీరు శ్రీకారం చుట్టాలి అనే ఆలోచన మీ మైండ్లోకి వస్తుంది. ఇక రెండవ రోజు డేట్ అంటే మార్చి 15వ తేదీన మీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి కొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. లేదా మీ ఫోన్కి ఒక ముఖ్యమైన మెయిల్ రావచ్చు. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు. ఇక మూడవ రోజు మార్చి 16 ఈ డేట్న కలల ద్వారా సంకేతాలు. ఈరోజు రాత్రి మీకు కలలో
కొన్ని స్పష్టమైన సంకేతాలు వస్తాయి. కలలో గుడి, ప్రవహించే నీళ్లు, పచ్చని చెట్లు లేదా ఏదైనా దేవతామూర్తి, శివుడు, లక్ష్మీదేవి కనిపిస్తే విశ్వం మీతో మాట్లాడుతుందని అర్థం. ఇదే రోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన లేదా పరిచయం మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక చివరగా 4వ రోజు డే 4 అంటే మార్చి 17వ తేదీన స్త్రీ ఆగమనం మరియు రహస్యం. ఇది అత్యంత కీలకమైన రోజు. ఆ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుంది. మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, పెట్టుబడుల గురించి కావచ్చు, మీ కెరియర్లో దారి చూపించడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుంచి వచ్చే ఆ రహస్యాన్ని, ఆ సలహాని మీరు వెంటనే గ్రహించాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఈ 4 రోజుల తర్వాత నుంచి కూడా మీ తలరాత మారే రోజులు మీకు పూర్తిగా రాబోతున్నాయి. మీకు అద్భుతమైన వార్తలు పూర్తిగా అందుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాలు ఉంటే మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకు కాల్ లెటర్ వస్తుంది. ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్ ఆగిపోయిన వారికి క్లియర్ అవుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టే ఒక మార్గం దొరుకుతుంది. ఇదంతా దైవ నిర్ణయం, మీ కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్ ఇది. కాబట్టి రాబోయే 4 రోజుల్లో మీరు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండండి. మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి కోపం వస్తే ఎదుటివారిని మాటలతోనే కాల్చేస్తారని నాకు తెలుసు. కానీ ఈ 4 రోజులు మీరు కోపాన్ని పక్కన పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సైలెంట్గా నవ్వి ఊరుకోండి. అదృష్టం ప్రశాంతమైన మనసు ఉన్న చోటే నిలబడుతుంది. విశ్వం ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వదు. వృశ్చిక రాశి వారు, ఈ అదృష్టం మీకు అకారణంగా రావటం లేదు. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు, మీకు తినడానికి లేకపోయినా పేదలకు పెట్టిన అన్నం, మూగజీవులకు చేసిన సహాయం, ఎవరికీ తెలియకుండా మీరు చేసిన దాన ధర్మాలు, ఇవన్నీ ఒక అదృశ్య శక్తిగా మారి బ్యాంక్లో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇప్పుడు వడ్డీతో సహా మిమ్మల్ని కాపాడిపోతున్నాయి. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక చిన్న పరిహారం, రెమెడీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ 4 రోజులు మీరు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించి మీ 2 అరచేతులు చూసుకొని, నా జీవితం అద్భుతంగా మారబోతుంది, నేను అత్యంత అదృష్టవంతుడిని అని, విశ్వానికి, భగవంతుడికి నా కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకొని ఆ తర్వాతే మంచం దిగండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. కుక్కలకు, పక్షులకు లేదా ఆవులకు ఖచ్చితంగా ఏదైనా ఆహారం పెట్టండి. మీరు ఇలా చేస్తూ ఉంటే ఆ స్త్రీ తీసుకువచ్చే అదృష్టం మీకు 10 రెట్లు ఎక్కువగా అందుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తులు మొత్తం ఖాళీ బూడిద అయిపోతాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఈ 4 రోజుల్లో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించిన అనారోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, ఊరికే వచ్చే జ్వరాలు, మానసిక ఒత్తిడులు అన్నీ మాయమైపోతాయి. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, ఒక కొత్త కళ వస్తుంది. ఇంతకుముందు డల్గా ఉండేవారు ఇప్పుడేంటి ఇంత కాంతివంతంగా ఉన్నాడు అని మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల ఉండబోతుంది. ఆర్థికపరంగా చూసుకుంటే మీ రాశిలో ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారం ప్రకారం లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంది. రాబోయే రోజుల్లో మీరు మట్టిని పట్టుకున్నది బంగారంగా మారుతుంది. ఎవరికో ఇచ్చిన డబ్బులు ఇక రావు అని వదిలేసుకున్న బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి వస్తాయి. మీరు కొన్న భూమి లేదా ఆస్తి విలువ అమాంతం పెరిగిపోతుంది. ఆర్థిక లావాదేవీల్లో మీరు ఎక్కడా కూడా మీకు తిరిగి ఉండదు. కుటుంబపరంగా చూసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడు ఉండే గొడవలు సర్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటే వచ్చే బాధ వర్ణనాతీతం. ఆ బాధలన్నీ ఇక తొలగిపోతాయి. మీ భాగస్వామికి మీ విలువ తెలుస్తుంది. మీ ప్రేమను వారు తిరిగి గుర్తిస్తారు. మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో, మీకు ఒక అద్భుతమైన వార్త వినే యోగం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వృశ్చిక రాశి వారు మీరు చాలా పవర్ఫుల్ మనుషులు. మీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఎంత కష్టమైనా వెనుకడుగు వేయరు. కానీ మధ్యలో కొందరు చేసిన మోసాల వలన, నమ్మక ద్రోహాల వలన మీరు కాస్త డేలా పడ్డారు. ఇప్పుడు మీరు
తిరిగి పుంజుకునే సమయం వచ్చేసింది. మీకున్న లేజినెస్ని వదిలేయండి. మీరు పైకి లేచే సమయం వచ్చింది. వీడి పని అయిపోయింది, వీడు ఇక లేవలేడు అని మీ పతనాన్ని చూసి చెంకలు గుద్దుకున్న వాళ్ళు ముందు రాజాలా బ్రతికి తలెత్తుకొని తిరిగే సమయం ఇదే. మీ విజయమే మీరు ఇచ్చే అతిపెద్ద శిక్ష. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఎవరు అనేది మీరు వెతుక్కుంటూ వెళ్ళకండి. విశ్వమే ఆమెను మీ దగ్గరికి తీసుకువస్తుంది. ఆమె చెప్పే రహస్యాన్ని, మీకు వచ్చే ఆ గొప్ప అవకాశాన్ని 100% గోప్యంగా అంటే సీక్రెట్గా ఉంచండి. ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ఇష్టదైవం మీద భారం వేసి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ రాబోయే 4 రోజులు మీ జీవితానికి ఒక బంగారు బాట వేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని, ఆ సంతోషిమాతని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.